ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. సో మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మనకు అశ్విని 1, 2, 3, 4 పాదములు, మరియు భరణి 1, 2, 3, 4 పాదములు, మరియు కృత్తిక 1వ పాదము. ఒకవేళ మాకు నక్షత్రం తెలియదండి ఎలా అంటే, నామ నక్షత్రం ప్రకారం మీ పేరులోని మొదటి అక్షరం చూ, చే, చోలా, లీ, లు, లే, లో, ఆ అనేటువంటి అక్షరంతో వచ్చినట్లయితే దాన్ని మేషరాశిగా పరిగణించాల్సి ఉంటుంది. మేషరాశిగా వారి కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఈ మేషరాశి వాళ్ళకి శనికి సంబంధించి మరియు గురువుకు సంబంధించి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళు, సో మహిళలు, పురుషులు, సో అందరికీ కూడా, సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మేషరాశి వారికి అందరికీ కూడా చాలా విశేషించే యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. ఏప్రిల్ వరకు 80-90% స్పీడ్తో వెళ్ళేటువంటి మీ జాతకం ఏప్రిల్ 23 నుండి 100% స్పీడ్కి వెళ్తుంది. ఎందుకంటే గురువు మేషంలోకి వస్తూ ఉన్నాడు. సో మేషరాశి జాతకులకు సంబంధించి చాలా 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 విశేషించి ఉండబోతా ఉంది. ఇలాంటి ఒక పరిస్థితి, ఇంత ఆనందకరమైన పరిస్థితి మేషరాశి వారికి ఈ మధ్యకాలంలో రాలేదు అని చెప్పవలసి ఉంటుంది. అంత ఆనందకరమైనటువంటి ఒక పరిస్థితి, అంత పాజిటివ్ అనేటువంటిది ఎనర్జీ ఈ సంవత్సరం మీకు ఉండబోతా ఉంది. ఈ రోజు నుండి కనుక తీసుకుంటే అట్లీస్ట్ ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీకు తిరుగులేదని చెప్పాలి మేషరాశి వారికి. సో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. శని పరంగా కానీ, గురువు పరంగా కానీ, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే మేషరాశి అన్ని రాశుల్లోకి ఇంచుమించుగా ఒక టాప్ పొజిషన్లో ఉండేటువంటి రాశిగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి మేషరాశి జాతకులకు సంబంధించి. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. వృషభ రాశి వారికి అక్కర్లేదు. మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. మన ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి
తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.